ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2021 మోడల్ యొక్క Epluto 7G ఓనర్షిప్ రివ్యూ తెలుసుకుందాము. సో ఫస్ట్ వెహికల్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు Epluto 7G అని చెప్పేసి రాస్తుంది. సో మనం కన్సోల్లో చూసుకున్నట్లయితే 11,174 కిలోమీటర్స్ అయితే తిరిగింది భయ. సో ఇది మనకి రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి కదా. సో మనకి ఫస్ట్ మోడ్లో అయితే ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనం మోడ్స్ మార్చుకోవాలంటే ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. మనం థర్డ్ మోడ్లో అయితే పెట్టేసుకున్నాము. సో ఇక్కడ థర్డ్ మోడ్కి అయితే మారిపోయింది. బ్యాటరీ పర్సెంటేజ్ అయితే ఫుల్ ఉంది. సో మనకి ఇది వీడియోలో మాత్రం మీకు బ్లింక్ అయినట్టుగా చూపిస్తుంది, కానీ రియల్గా అయితే మాత్రం నార్మల్గానే ఉంది. సో ఇది వైట్ కలర్ వేరియంట్. సో ఫ్రంట్ అయితే మనకి చూస్తానికి ఇలా ఉండిద్ది. సో ఇది 2021 మోడల్ కదా. 2022 మోడల్ అయితే కొద్దిగా పెద్ద సీట్ అయితే ఇచ్చారు. మోటార్ కూడా కొద్దిగా చూస్తానికి అయితే ఇలా ఉండిద్ది భయ. సస్పెన్షన్, సో మనకి సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే లేదు, కానీ 2022 మోడల్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. సైడ్ స్టాండ్ అయితే ఉంది, అలాగే మెయిన్ స్టాండ్ అయితే ఇచ్చారు. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించిన ఓనర్షిప్ రివ్యూ అయితే నేను ఇప్పుడు తెలుసుకుంటాను అనమాట. ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కుందాం అనుకుంటున్నారో, అందులో Epluto 7G తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే కొద్దిగా హెల్ప్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2021 మోడల్ Epluto 7G యొక్క ఓనర్షిప్ రివ్యూ అయితే తెలుసుకుందాము. ఎందుకంటే ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్సే కాబట్టి సో చాలా వెహికల్స్ అయితే లాంచ్ అయినాయి. ఈ వెహికల్లో ప్లస్ పాయింట్లు ఏంటి, మైనస్ ఏంటి అనేది ఇవన్నీ మనము ఇతను అడిగి తెలుసుకుందాం అనమాట. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? ఎస్కే ఇస్మాయిల్. ఓకే, ఎస్కే ఇస్మాయిల్ అని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు. సో తను అడిగి మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. సో ఫస్ట్ మీరు Epluto 7G కొనుక్కోవడానికి కారణాలు ఏంటి బ్రో? కారణాలు పెట్రోల్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఈ ఛార్జింగ్ బండి తీసుకుందామని ఈ బైక్ తీసుకున్నాం. మా ఫ్రెండ్స్ చెప్పారు Epluto 7G బాగానే ఉందని. సరే అని చెప్పి మా ఫ్రెండ్ మేమంతా కలిసి వెళ్ళి తీసుకున్నాం బండి. ఎక్కడ తీసుకున్నారు బ్రో? గుంటూరు అరండల్పేట 19 లైన్లో తీసుకున్నాం. సో ఓకే, మీరు కొనుక్కున్నప్పుడు ప్రైస్ ఎంత? ప్రైస్ అప్పుడు 92,000 ఉంది, ఇప్పుడు దాదాపు 1 lakh పైనే ఉందంట. తర్వాత దీనికి మైలేజ్ బ్రో, ఎందుకంటే పెట్రోల్ వెహికల్స్ కి మైలేజ్ అంటారు కదా, దీనికి రేంజ్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనికి రేంజ్ ఎంత వస్తుంది? రేంజ్ వాళ్ళు స్టార్టింగ్ 120 వరకు చెప్పారు రేంజ్. మేము వాడి చూసిన తర్వాత ఒకసారి 110 దాకా వచ్చింది. మెయింటెనెన్స్ గురించి చెప్పండి బ్రో. అంటే మనకి నార్మల్గా పెట్రోల్ వెహికల్స్ కి ఎక్కువ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది కదా, ఎలక్ట్రిక్ వెహికల్ కి మెయింటెనెన్స్ ఎలా ఉంది? దీనికైతే మెయింటెనెన్స్ అయితే జీరో మెయింటెనెన్స్ అయితే ఏం లేదు, ఛార్జ్ చేసుకోవడం. ఛార్జింగ్ ఎన్ని రోజులు వస్తుంది బ్రో? ఛార్జింగ్ అంటే మనం తిరిగిన దాన్ని బట్టి ఒక 2 days అయితే కంపల్సరీ వచ్చింది. రేంజ్ ఎంత? అంటే ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే ఎన్ని కిలోమీటర్ వెళ్ళొచ్చు? ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే వాళ్ళు 120 ఇచ్చారు. మనం ఫస్ట్ మోడ్లో వెళ్తే 120 వరకు వచ్చింది. సెకండ్ మోడ్ అయితే 110 వచ్చింది. థర్డ్ అయితే 90 అట్లా వచ్చింది రేంజ్. సీట్ కంఫర్ట్ ఎలా ఉంది బ్రో? ఒకరు కూర్చుంటే కొంచెం ఫ్రీగానే ఉంటుంది, ఇద్దరికైతే కొంచెం ఈ స్టాండ్ తగ్గడం వల్ల కొంచెం వరుసుకుపోతుంది. సో బ్యాక్ సైడ్ ఇది ఇవ్వడం వల్ల కొద్దిగా ప్రాబ్లం. దాని తర్వాత టైర్స్ గ్రిప్ బాగానే ఉంది బ్రో. వాడినంత వరకు బాగానే ఉంది, ప్రాబ్లం లేదు టైర్ గ్రిప్స్. నెక్స్ట్ లైట్స్ విజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే బ్రో, ఇందులో LED హెడ్ లైట్ అయితే ఇస్తారు. రాత్రిపూట కాంతి ఎలా ఉండిద్ది? రాత్రి ఫస్ట్ లో బాగానే ఉంది, ప్రెసెంట్ ఇప్పుడు వాడేకుంది కొంచెం వెలుతురు అనేది తగ్గిపోతా వస్తుంది. అంత బెటర్ గా అయితే లేదు లైట్. కొన్నప్పుడు కన్నా ఇప్పుడు అంత బెటర్ లేదు. Epluto 7G కాకుండా వేరే వెహికల్ తీసుకోవాలనుకుంటే ఏది తీసుకునేవాళ్ళు? అంటే మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొందామని డిసైడ్ అయిపోయారు కదా. సో ఎలక్ట్రిక్ వెహికల్ Epluto 7G తీసుకున్నారు. ఒకవేళ ఇది కాదంటే సెకండ్ ఆప్షన్ కింద ఏది అనుకున్నారు అప్పుడు? వేరే వెహికల్ చూసాము, హీరోలో చూసాము, టీవీఎస్కి వెళ్ళాం షోరూమ్, విజయవాడలో తిరిగాము, 4-5 షోరూమ్ తిరిగాం. అవి అంతగా బైక్ మోడల్స్ కానీ డిజైన్ కానీ అంతగా ఏం బాగా, కొంచెం చూడగానే కొంచెం డిజైన్ అది నచ్చి కొంచెం తీసుకున్నాను. టాప్ స్పీడ్ బ్రో, ఎందుకంటే మామూలుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువ స్పీడ్ వెళ్ళవు కదా. సో ఇది టాప్ స్పీడ్ ఎంత వెళ్తుంది? టాప్ స్పీడ్ ఫుల్ ఛార్జింగ్ పెడితే 60 వరకు వెళ్తుంది. ఒక పాయింట్ దిగిపోయినా కానీ ఒక 55-54 అట్లా డౌన్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు వైట్ కలర్ ఎందుకు చూస్ చేసుకున్నారు? చాలా ఉన్నాయి కదా, రెడ్ ఉంది, ఎల్లో ఉంది, బ్లూ ఉంది. వైట్ ఎందుకు కొనుక్కున్నారు? అంటే వైట్ అంటే అంతకుముందు అది పెట్రోల్ బైక్ వైటే, ఇంకా వైటే నచ్చి ఇంక వైటే తీసుకున్నాం వాటిల్లో బైక్. బ్రో మీరు కూడా అంతే, ఏ కలర్ తీసుకోవాలని చెప్పి నాకు చాలా మంది కామెంట్ చేస్తారు కదా. మీకు నచ్చిన కలర్ మీరైతే తీసుకోండి. ఆల్రెడీ మనోడికి పెట్రోల్ వెహికల్ ఇంతకు ముందు వేరేది ఉందని చెప్పేసి చెప్పాడు కదా. సో ఇది కూడా వైట్ కలర్ అయితే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాడు. సో నన్ను అయితే అడగద్దు. సో నాకైతే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఏ కలర్స్ అయినా నాకు ఇష్టం. కొన్ని కలర్స్ అనేది అట్రాక్టివ్గా ఉంటాయి అనమాట. మనకి స్కూటీస్లో రెడ్ కలర్ అయితే చూడటానికి అట్రాక్టివ్గా ఉంటుంది వెస్పాలో చూసుకుంటే. సో అట్లా మీకు నచ్చిన కలర్ అయితే మీరు తీసుకోండి. ఇప్పుడు దాకా ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదు బిల్డ్ క్వాలిటీ విషయంలో? ప్రాబ్లం అయితే ఏం రాలా, బాగానే బండి కొన్నప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా సేమ్ అట్లాగే ఉంది. సరే, ప్రోస్ అండ్ బ్రో ప్లస్ పాయింట్లు ఏంటి చెప్పింది ఇట్లా? ప్లస్ పాయింట్లు అంటే మంత్లీ ఒక 3,000 వరకు పెట్రోల్ వరకు సేవ్ చేసుకోవచ్చు. బైక్ చూడంగానే ఆన్ ఆఫ్ బటన్ ఎక్కడ ఉండిద్ది,
మోడ్స్ ఎట్లా అనేది, లైటింగ్ ఏది అనేది ఫ్రీగా అర్థమైపోయింది. కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే అంతగా అర్థం కాదు. ఆన్ చేయగానే ఎమ్మటనే రన్ అయిపోయింది, మామూలుగా బైక్ వెళ్ళిపోయింది, రన్ అయింది. ఇక్కడ మనకి రిమోట్ ఒకటి ఇచ్చారు. రిమోట్ మనకి రిమోట్ లాక్ కూడా ఇచ్చారు. రిమోట్ లాక్ ఏంటంటే మనకి లాక్ వేసామంటే ఎవరన్నా ఇట్లా చెయ్యి టచ్ చేసినా కానీ ఎమ్మటనే అలారం మోగిద్ది. దానివల్ల మనకి సేఫ్టీ, ఎందుకంటే ఎవరన్నా పట్టుకున్నా కానీ నైట్ టైం కూడా కొంచెం మనకి ప్రాబ్లం లేకుండా కొంచెం ఇదిగా ఉండేది. కాన్స్ ఏమున్నాయో తెలుసుకోవాలని చెప్పేసి అయితే ఉండేది కదా. సో వీటిలో కాన్స్ ఏమున్నాయో మొత్తం క్లియర్ గా అడుగుదాము. సో ఫస్ట్ కాన్ ఏంటో చెప్పు బ్రో దీంట్లో. ఫస్ట్ బ్యాటరీ ప్రాబ్లమే. మేము బ్యాటరీ తీసుకున్నప్పుడు బ్యాటరీ ఏమైనా ప్రాబ్లం అయితే కొత్తది ఇస్తా ఉన్నారు. మాకు బ్యాటరీ ఒక 1 year లోపే ఇప్పుడు బ్యాటరీ ప్రాబ్లం వచ్చింది. 15 days లో ఇస్తా ఉన్నారు. 15 days అయిపోయిన తర్వాత కాల్ చేస్తుంటే సరిగ్గా రెస్పాన్స్ అవ్వట్లేదు. బ్యాటరీ కూడా ఇంకా ఇవ్వలేదు. మేము 15 రోజుల నుంచి ఇట్లా ఖాళీగా తిరుగుతూ ఉన్నాం బైక్ లేకుండా. ఇప్పుడు ఫైనల్ గా 15 రోజుల తర్వాత మీకు కాల్ చేశారండి వాళ్ళు, రమ్మని షోరూమ్ దగ్గరికి కాల్ చేసి మేము కొత్త బ్యాటరీ ఇస్తాం అనుకున్నాం. లేదు, దాన్నే రీప్లేస్ 3 సార్లు రిపేర్ చేసి దాన్ని ఆ బ్యాటరీ రిపేర్ చేసి ఇస్తామంటున్నారు. 3 సార్లు, అది ఒకసారి కూడా కాదు, 3 సార్లు అట్లా ప్రాబ్లం అయితే తర్వాత కొత్తది ఇస్తామంటున్నారు. ఓకే బ్రో, ఏంటంటే సింపుల్ అనమాట. మీ వెహికల్లో ప్యూర్ అనే వెహికల్కి Epluto 7G ఉంది కదా, ఈ వెహికల్కి బ్యాటరీ అనేది ప్రాబ్లం వచ్చింది అనుకోండి, 1 year తర్వాత కానీ 1.5 year తర్వాత కానీ దాన్ని రిపేర్ చేసి అయితే ఇస్తారు. అలా 3 సార్లు రిపేర్ వస్తే మాత్రం కొత్త బ్యాటరీ ఇస్తారంట. కానీ ఇన్స్టెంట్గా అయితే మాత్రం మీ వెహికల్లో బ్యాటరీ రిపేర్ వస్తే కొత్త బ్యాటరీ అయితే ఇవ్వరంట. సో అది ఒకసారి మీరు గమనించాలి. వెహికల్ కొనుక్కునేటప్పుడు బ్యాటరీకి రిపేర్ ఏదైనా వస్తే మాత్రం కొత్త బ్యాటరీ ఇస్తానని చెప్పారంట. కానీ ఇప్పుడైతే మాత్రం 3 సార్లు రిపేర్ చేసి ఇస్తా అంటున్నారు కాబట్టి అది ఒకసారి చూసుకోవాలి. సెకండ్ కాన్ చెప్పండి బ్రో. ఇంకా సీట్ కంఫర్ట్ కానీ అట్లాంటి కాన్స్ ఏమైనా అనిపించినాయా మీకు? ఆ సీట్ కొంచెం లెంత్ ఉన్నట్టయితే బాగుండేది, మరీ స్మాల్ గా ఉంది సీట్ సైజు, అదొకటి ప్రాబ్లం గా ఉంది. ఇంకేమున్నాయి బ్రో? ఇక్కడ మీకు ఎండలో ఇది కనిపిస్తుందా నీట్ గానే? డిస్ప్లే అయితే కనిపిస్తుంది ఎండలో, ప్రాబ్లం అయితే డిస్ప్లే ఏం లేదు. సో బ్యాటరీ అనేది మీరు 100% ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ లో ఇచ్చినంత రేంజ్ ఇస్తుందా, లేకపోతే తగ్గిపోయిందా? రేంజ్ ఫస్ట్ లో ఇచ్చినంతే ఇస్తుంది. సో అది బ్రో, అయితే వెహికల్ అయితే బాగానే ఉంది అంటున్నారు. ఇప్పటికీ నేను దీనికి సంబంధించిన 2022 మోడల్కి సంబంధించిన రివ్యూ కూడా చేశాను అనమాట. వెహికల్ అయితే మొత్తం బాగానే ఉంటుంది, కాకపోతే బ్యాటరీ ప్రాబ్లం వస్తే అదొకటి చూసుకోవాలన్నమాట. ఎవరైతే మనం షోరూంలో కొనుక్కుంటున్నామో అదొకసారి చూసుకోవాలి. సో ఇది ఓవరాల్గా ఓనర్షిప్ రివ్యూ అయితే. సో ఇట్లాంటి ఓనర్షిప్ రివ్యూస్ అయితే నేను ఫ్యూచర్లో ఇంకా తీసుకొస్తాను భయ్య. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఇన్స్టాగ్రామ్లో నాకు ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.